ఇక్కడ దేవుని ఒక లేఖనము నుండి మనం వాక్యాన్ని జ్ఞానం చేసుకుంటూ ఉండగా, ఏలయనగా వారు పోయి త్రోవలన్నిటి నా దృష్టికి మరుగు కాలేదు. అంటే మనము ఎక్కడికి వెళుతున్నా, ఏ స్థలంలోకి వెళుతున్నా, ఏ పనిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఒక క్రైస్తవుడిగా పిలువబడుతున్న నీవు దేవుని కన్నులకు మరుగు కాకూడదు. ఇక్కడ ఆయన అంటున్న మాట, నీవు నాకు మరుగు కాలేదు. నువ్వు వెళ్ళే పనిలో కావచ్చు, నువ్వు వెళ్ళే స్థలంలో కావచ్చు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలంలోకి వెళ్ళినా, ఏ పనిలోకి వెళ్ళినా, ఏ ఉద్యోగంలోకి వెళ్ళినా దేవునికి మరుగు కాకుండానట్లుగా మన జీవితం ప్రభు ఎదుట కనిపించాలి. ఆయన అంటున్నాడు, నీవు నాకు మరుగు కాలేదు. నువ్వు వెళ్ళే స్థలంలో నాకు మరుగు కావు, ఏ పాపం విషయంలో నాకు మరుగు కావు అని ఇక్కడ వాక్యముతో ఆయన సూటిగా మాట్లాడుతున్నారు. మనము దేవునికి ఒక్కొక్కసారి మరుగైపోతూ ఉంటాం. ఏ విషయాల్లో మరుగైపోతూ ఉంటాం? ఆత్మీయ జీవితంలోనా, ప్రార్థన జీవితంలోనా, సంఘ సహవాసంలోనా, ఏ విషయంలో మనము మరుగైపోతూ ఉన్నాము? నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయము, దేవునికి మరుగు కాకుండానట్లుగా నీ జీవితాన్ని కనిపింపచేయాలి. ఏమండి, మన జీవితాలు దేవునికి మరుగు చేయబడలేదు. మనము దేవునికి ఎప్పుడు ఆయన కన్నుల ఎదుట మనము కనిపిస్తూనే ఉన్నామంట. ఈ వాక్యం అంటుంది, ఆయనకి మరుగు కాకుండా నీ జీవితాన్ని కొనసాగించాలంటే ఏం చేయాలి? దేవునికి మరుగు కాకుండా ఒక వ్యక్తి ఎలా జీవించాలి, ఎలా బ్రతికితే అది దేవుడికి నీకును మధ్య మరుగులేని జీవితం. నీవు సిలువు చెంత మరుగు చేయబడాలి, యేసు సాటున మరుగు చేయబడాలి, దేవుడి చెంతన ఒక క్రైస్తవ కుటుంబము మరుగు చేయబడాలండి. అలా మరుగు చేయబడకపోతే లోకంలో పడతాం. దేవుని చెంతన నువ్వు మరుగు చేయబడపోతే లోకంలో మనం ఉండిపోతాం, దేవునికి మరుగైపోతాం. హల్లెలూయా. కానీ ఆయన కనుదృష్టికి నువ్వు ఎలాగున్నా మరుగు కాలేదనే వాక్యం అంటుంది. నీ జీవితము ఎలాగున్నప్పుడు మరుగవుతాం? దేవునికి దూరమైనప్పుడా, దేవుని సహవాసానికి దూరమైనప్పుడా, సంఘానికి దూరమైనప్పుడా నువ్వు దేవునికి మరుగుగా ఉన్నావు? మనము దేవునికి మరుగు కాకూడదనే కదా వాక్యం అంటుంది. చూడండి, ఇంకొక మాట చూపిస్తాను. హెబ్రీ రాసిన పత్రిక, ఒకసారి దీన్ని, హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము, మరియు ఆయన దృష్టిని కనపడని సృష్టము ఏదీ లేదు, మనము ఎవరికి లెక్క అప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగానున్నది. హల్లెలూయా. మనము ఎవరికి లెక్క అప్పగించాలో ఆ దేవుని కనులకి మరుగులేక తేటగా కనిపిస్తా ఉన్నామంట. అంటే దేవునికి లెక్క అప్పగించాలంటే ఎప్పుడు మనం లెక్క అప్పగించాలి? ఏమండి, దేవునికి మరుగు కాక నీ జీవితాన్ని జీవించినప్పుడు. ఏమండి, లోకంలో పడకుండా నీ జీవితాన్ని కాపాడుకోవాలి. అలా కాపాడుకోలేనప్పుడంట నువ్వు దేవుడికి లెక్క అప్పగించాలి. లెక్క ఎందుకు అప్పగించాలి మనము దేవుడికి? ఏమండి, ఒక తల్లికి, ఒక తండ్రికి ఒక బిడ్డ ఎందుకు లెక్క చెబుతాడు? నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడిగినప్పుడు వెంటనే సమాధానం ఎలా వస్తుంది? వెళ్ళిన స్థలము పేరు ఎందుకు చెబుతాడు? ఎందుకు ఆయనకి ఆ మాట చెప్పాల్సి వచ్చింది? కన్న తల్లి కాబట్టి, కన్న తండ్రి కాబట్టి చెప్పాల్సి వచ్చింది. ఈరోజు నేను కూడా దేవునికి లెక్క అప్పగించాలి అని వాక్యం అంటుంది. ఏమండి, దేవునికి లెక్క ఏ విషయంలో నువ్వు అప్పగించాలి? ఏ విషయంలో దేవునికి మనం లెక్క అప్పగించాల్సిన అవసరంతో ఉంది? అయితే మనం కొన్ని విషయాలలో పడిపోతూ ఉంటాం, జారిపోతూ ఉంటాం, త్రుట్టులు వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటి విషయాల్లో మనము దేవునికి మరుగైపోతామండి. ఏమంటే దేవునికి మరుగైపోయినప్పుడు మన దృష్టి, మన ఆలోచన ఇవన్నీ కూడా దేవునికి తేటగా కనిపిస్తూ ఉన్నాయంట. అంటే మన ఆలోచన విధానము ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు. నువ్వు వెళ్ళే త్రోవ ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు. నువ్వు చేసే పని ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు. అంటే అందుకే ఆయనకి మరుగైనది ఏది లేదు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏమండి, ఆయనకి మరుగైనది ఏది లేదు. ఈరోజు నేను దేవునికి మరుగు కాకుండానట్లుగా
ఎలా జీవించాలి, ఎలా జీవిస్తున్నాం, ఎలా జీవిస్తే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆదామును దేవుడు పిలిచినప్పుడు ఆదాము దేవుడికి మరుగయ్యాడు. ఏమండి, ఆదామును దేవుడు పిలుస్తున్నాడు. ఆదాము ఎక్కడున్నావు అని అడిగితే, ప్రభువా ఇక్కడే ఉన్నాను అన్నాడు. ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగాడు దేవుడు. అయితే అయ్యా నేను దిగంబరుడిగా ఉన్నానని తెలిసి నేను ఈ పొదచాటున దోకున్నాను అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు చెప్పాలి. ఏమన్నాడు ఆదాము? నేను దిగంబరుడినే ఉన్నానని తెలిసి ఈ పొదచాటును దోకున్నాను అన్నాడు. నేను అంటున్నాను, ఆదాము ఎందుకు నువ్వు దోకున్నావంటే ఆయన దేనికి మరుగైండు? ఇప్పుడు దేవుడికి మరుగు కాలేదు, దేవుడికి తెలిసిన విషయమే. కానీ ఆదామును దేవుడు ఎందుకు పిలిచాడు? క్షమించాలి, దేవుడు ఆదామును ఎందుకు పిలిచాడు? ఆదాము చేసిన పని దేవుడికి తెలియక కాదండి. ఎక్కడున్నావని ఎందుకు అన్నాడు అంటే, ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు, ఎక్కడ పడ్డావు, ఎక్కడ ఉన్నావు, ఎక్కడ నిలవబడ్డావు అని తెలియటం కోసం ఆదామును దేవుడు పిలిచాడంతే. హల్లెలూయా. ఏమండి, పిలిచాడు. పిలిచినప్పుడు అంటున్నాడు, అయ్యా నేను మరుగు చేయబడ్డాను. ఇప్పుడు ఎందుకు మరుగు చేయబడ్డావు అంటే, నేను దిగంబరుడినే ఉన్నాను అన్నాడు. దిగంబరుడినే అంటే చూడండి, దిగంబరత ఎప్పుడు వచ్చింది? దిగంబరత అంటే మొదటి నుండి ఉంది. ఆయన పవిత్రముగాను పరిశుద్ధముగాను ఉన్నంత వరకు ఆయనకి ఆ దిగంబరుడుగా ఉన్నాడన్న విషయం కూడా తెలియదు ఆదాముకి. హల్లెలూయా. ఎప్పుడైతే తను చేయకూడని పని చేశాడో, చూడకూడని వాటిని చూశాడో, ఎప్పుడు తన ఆలోచన విధానము మారిపోయిందో తెలుసా అండి? ఎప్పుడైతే దేవుడికి విరుద్ధమైన పని చేశాడో ఆ రోజు దేవుడికి విరుద్ధమయ్యాడు. హల్లెలూయా. ఎందుకు విరుద్ధమయ్యాడు? ఎందుకు ఆదాము దేవుడికి వ్యతిరేకమైపోయాడంటే, ఇదిగో ఈ పని నీవు చేయొద్దు అన్నాడు. కానీ ఆదాము ఆ పని చేయడానికి కారణమయ్యాడు. అందుకే దేవుడు ఆదాము దగ్గరకు వచ్చి, ఆదాము ఎక్కడున్నావు, ఎందుకు నువ్వు మరుగుగా ఉన్నావు, ఎందుకు నాకు కనిపించట్లేదంటే, ఆ రోజు నుంచి దేవుడిని చూసే ధన్యత కోల్పోలేదా? ఆ రోజు నుంచి ప్రార్థన అనే అనుభవాన్ని కోల్పోలేదా? ఆ రోజు దేవుడి సహవాసాన్ని కోల్పోలేదా? ఆ రోజు ఏదోను తోటను విడిచి ఆదాము పారిపోలేదండి. ఆదామును దేవుడు పంపివేయడానికి కారణం ఏంటంటే, దేవునికి తనలో ఉన్న ఆ పరిశుద్ధతను ఆదాము కోల్పోయాడు. హల్లెలూయా. ఏమండి, దేవునికి మరుగు చేయబడి ఉండకూడదు మనం. చెప్పండి, ఎందుకంటే ఆయనకి మరుగైనది ఏదీ లేదు. ఈరోజు నీవు నేను ఇక్కడ వాక్యాన్ని బోధిస్తున్న నేను కానీ వింటున్న నీవు కానీ దేవునికి మరుగు చేయబడలేని జీవితం కావాలి. ఏమండి, దేవుని యందు అట్టి సహవాసం నీలో కావాలి. దేవుని యందు అట్టి జీవితాన్ని నేను ఈరోజు జీవించగలగాలి. అలా జీవించాలంటే మనం ఏం చేయాలి? అలా జీవించాలంటే ఏం చేయగలిగితే దేవునికి నువ్వు సమీపముగా జీవించగలవు? మోషేతో అంటాడు దేవుడు, ఇదిగో నేను నిన్ను ధూప వేదిక యొద్ద కలిసెదను అంటాడు. అంటే ధూప వేదిక యొద్ద అంటే ఎక్కడండి? ప్రార్థనలో దేవుడు అంటున్నాడు. ఎక్కడ ధూప వేదిక? ఇగో దావీదు అంటాడు, నాయనా నా ప్రార్థన నీకు ధూపము వల్లే వచ్చుచున్నది అన్నాడా లేదండి? ధూపం అంటే ఏంటి? ప్రార్థన. అంటే దేవుడు ఎక్కడ కలుస్తాడు మనిషిని? మనిషి దేవుడు ఎక్కడ దేవుడితో మాట్లాడగలడు? దేవుడు ఎప్పుడు మనిషితో మాట్లాడగలంటే, వారు వ్యక్తిగతమైన అనుభవంలో దేవుడితో వారు సహవాసము చేయగలరు. ఏంటి? లోక సంబంధమైన ఆలోచన, లోక సంబంధమైన వ్యక్తిగతమైన జీవితాన్ని ఏం చేస్తుందో తెలుసా? దేవునికి మనలోను దూరం చేస్తూ ఉంది. ఏం చేస్తుంది చెప్పండి? దూరం చేస్తూ ఉంది. కానీ ఒక ప్రార్థన దేవుడికి నిన్ను సమీపము చేస్తుంది. స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. ఎక్కడ నీకు సమీపము చేస్తుంది? ఒక వ్యక్తి ప్రార్థించేటప్పుడు దేవుడితో మాట్లాడగలడు. ఇప్పుడు నేను అంటాను, దేవుడితో మాట్లాడటం అంటే ఏంటండి? ప్రార్థించటం. దేవుడు మనతో మాట్లాడటం అంటే బైబిల్ మనం ధ్యానించటం. రెండు విషయాలు మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మనము దేవుడితో ఎక్కువ మాట్లాడగలగాలి. దేవుడితో ఎక్కువ మాట్లాడగలగాలంటే ఏం చేయాలి మనం? వెరీ గుడ్. హల్లెలూయా. అంటే ఎక్కువగా మనము దేవునితో సహవాసము చేయగలగాలి. అట్టి సహవాసము చేయగలిగినప్పుడే దేవుడు మనలను కొన్ని విషయాలు మనకు తెలియజేస్తూ ఉంటాడు. చూడండి, కీర్తనలు 145, కీర్తన 145 18, 19 వచనాలు ఒకసారి చదువుతాం. తనకు మొరపెట్టి వారు అందరికీ
మళ్ళీ చూడండి, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా. గట్టిగా చాపట్లు కొట్టేసాను, నామాన్ని మహిమపరచుదామండి. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు యెహోవాకు మొరపెట్టువారు అంటే నిజముగా మొరపెట్టువారు. చెప్పండి ఎలాగా? నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపించి ఉన్నాడు. హల్లెలూయా. నేను అంటాను, దేవుడికి మనము ప్రార్థించే సమయంలో ఆయన మనకు సమీపమై ఉంటాడండి. హల్లెలూయా. చెప్పండి, ఎలా ఉంటాడు మనకి దేవుడు? సమీపముగా ఉంటాడు. అంటే ఏంటి సమీపంగా ఉండడం అంటే ఏంటండి? దగ్గరగా ఉండటం. అంటే దేవుడు మనకి దగ్గరగా ఎప్పుడు ఉంటాడు అన్నాడు? ఆయనకు మొర్ర పెట్టినప్పుడు అని అంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నేను అంటాను, ఒక వ్యక్తి దేవుడికి మొర్ర పెట్టేటప్పుడు దేవుడు ఆ వ్యక్తికి సమీపముగా ఉంటాడు. హల్లెలూయా. చూసారా? దేవుడికి నువ్వు మొర్ర పెట్టాలి. మొర్ర పెట్టినప్పుడే ఆయన నీకు సమీపంగా ఉంటాడు. మనకు అన్ని సమీపంగానే ఉంటాయి, అన్నిటికి మనము సమీపంగా ఉంటాం, కానీ దేవునికి మరుగు చేయబడుతున్నాం. అన్నిటికీ నువ్వు సమీపంగానే ఉంటావు, కానీ దేవుని ప్రార్థన విషయంలో, ఆత్మీయ విషయంలో, సంగమ విషయంలో మనము దూరంగా జీవిస్తూ ఉంటాం, దూరంగా బ్రతుకుతూ ఉంటాం. అలా బ్రతికితే దేవునికి మనము దూరం అయిపోయినట్లు అనమాట. ఇప్పుడు ఇక్కడ నిజముగా మొరపెట్టే వారికి ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? సమీపముగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, ఆయనకి నిజముగా నువ్వు మొర్ర పెడితే ఆ మొరకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు అంటున్నాడు. ధూప వేదిక వద్ద నీకు నేను ఇవ్వబోతా ఉన్నాను. హల్లెలూయా. ఏమండి, ధూప వేదిక దగ్గర అనగా ప్రార్థన చేసిన స్థలములో, ప్రార్థన చేయబడుతున్న స్థలములో, ప్రార్థన చేసిన క్షణములో దేవుడు అంటున్నాడు, ఆ కార్యాన్ని నేను నీ కొరకు చేయబోతా ఉన్నాను. ఆమేన్. చాలా మంది క్రైస్తవులు చెప్తారు, చాలా మంది మేము క్రైస్తవులు చెప్పుకుంటాం, కానీ అన్నిటికీ దగ్గరగా ఉండి ఒక ప్రార్థనకి మాత్రం క్రైస్తవుడు దూరం అయిపోతున్నాడు ఏంటి? దేవుడితో మాట్లాడే విషయంలో ఒక వ్యక్తి దూరం అయిపోతున్నాడు ఏంటి? ఎందుకంటే దేవుడితో సహవాసం చేస్తే ఆ వ్యక్తి చాలా నీతిగా, పవిత్రంగా, పరిశుద్ధంగా బ్రతుకుతాడు. ఆమేన్. హల్లెలూయా. అలా బ్రతకటం ఈ లోకంలో ఉన్న సాతానుడికి ఇష్టం లేక ఆ ఒక్క విషయంలో మనిషిని దూరం చేస్తుంది, కానీ అన్ని విషయాల్లో ఒక మనిషిని సాతానుడు వాడుకుంటూనే ఉన్నాడు. వాడు ఎప్పుడు మనకి సమీపంగానే ఉంటున్నాడు వాడు. కానీ దేవుడు మనకు సమీపంగా ఉండాలంటే మనము ఆయనకి నిజముగా మొర్ర పెట్టాలి. స్తోత్రం. అంటే ఇందులో అబద్ధపు మొర్ర కూడా ఉందనే కదా అర్థం. అందుకే కదా ఆయన నిజముగా మొర్ర పెట్టండి అన్నాడు. ఏమంటే నిజముగా మొర్ర పెడితే నీకు నేను సమీపముగా ఉంటాను. ఆమేన్. హల్లెలూయా. ఏమంటే దేవుడు మనకి ఎప్పుడు సమీపంగా ఉంటాడంటే నువ్వు నిజముగా మొర్ర పెట్టినప్పుడే, నువ్వు నిజముగా ప్రార్థించినప్పుడే, నువ్వు నిజముగా మోకరించినప్పుడే, అంటే నీ హృదయమును ప్రభుకి అర్పించబడినప్పుడే. స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. నీ హృదయమును దేవునికి సమీపంగా ఉంచినప్పుడు ఆయన అంటాడు, నేను నీ మొర్రను నేను పెట్టున్నాను. ఎందుకు తెలుసా? నువ్వు నిజముగా మొర్ర పెడతా ఉన్నావు. హల్లెలూయా. మనం ఎలా మొర్ర పెట్టాలి? మొదటి విషయంలో మనకు దేవుడు చెప్పింది ఏంటో తెలుసా? నిజముగా మొర్ర పెట్టాలి. ఏమండి? నిజముగా మొరపెట్టాలి. నిజముగా మొరపెట్టాలంటే అది దేవునితో నువ్వు జీవించే జీవితాన్ని బట్టి ఉంటుంది, మనము లోకముతో జీవించిన జీవితాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది ఏం చేస్తామంటే ఏదో మోకరించి తప్పదు కదండి, ప్రభుని అంగీకరించాం కదా, మార్పు చెందాం కదా, రక్షణ పొందాం కదా, ప్రార్థన చేయకపోతే ఎలా అండి అని కొంతమంది ప్రార్థన చేస్తారు. కొంతమంది అయ్యో దేవుడితో నేను సమీపంగా ఉండాలి, నా కుటుంబం ఇలా ఉండాలి, నేను ఇలా ఉండాలి, నా జీవితం ఇలా ఉండాలని కొంతమంది మొరపెడతా ఉంటారు. వారిని దేవుడు అంటున్నమాట నిజముగా మొరపెట్టువారు. హల్లెలూయా. ఎవరిని నిజముగా మొరపెట్టువాడు అన్నాడు? అయ్యో నేను దేవుడితో ఉండాలి, దేవుడితో సహవాసము చేయాలి, దేవుడితో ఎదగాలి, ఆత్మీయతలో పెరగాలి, ఈ రీతిగా దేవుడి సన్నిధిలో కనిపించాలని మొరపెట్టు అని దేవుడు అన్నాడు. వీరు నిజముగా మొరపెట్టువారు. మరి అబద్ధంగా మొరపెట్టువారు ఎవరు? ఇప్పుడు అన్నాను, ఎవరంటే తప్పదు కదండి, చెయ్యాలి కదండి, రక్షణ పొందాం కదండి అన్నవారి కొరకు దేవుడు అంటున్నాడు వీరు నిజముగా మొరపెట్టువారు. అందుకే ఒక చోట అంటాడు, ప్రభువా ప్రభువా అని పిలుసు ప్రతి ఒక్కరు పరలోక రాజ్యములోనికి చేరనంట. మనం అనుకుంటాం ప్రభువా ప్రభువా అని పిలిస్తే అంటున్నాడు దేవుడు, నువ్వు పరలోకములోనికి సమీపిస్తావా? లేవు. ఎందుకంటే వారు నిజముగా మొరపెట్టువారు. దేవుడికి నిజముగా మొరపెట్టువారు కావాలి, దేవుడికి నిజముగా ప్రార్థించేవారు కావాలి, దేవుని ఎదుట నిజముగా మోకరించేవారు కావాలి.
దేవుని ఎదుట నిజముగా సహవాసం చేసేవారు కావాలి. దేవుని ఎదుట నిజముగా పవిత్రంగా బ్రతికేవారు కావాలి. దేవుని ఎదుట నిజముగా పవిత్రమైన జీవితం జీవించేవారు కావాలి. హల్లెలూయా. అంటే దేవుడికి ఎవరు కావాలి? నిజముగా జీవించేవారు, నిజముగా బ్రతికేవారు, పవిత్రంగా బ్రతికేవారు, పరిశుద్ధంగా బ్రతికేవారు. దేవుడు అంటున్నాడు, వీరు నిజముగా ప్రార్థన చేస్తే నేను నీకు సమీపముగా ఉంది. ఆమేన్. మనం అనుకుంటాం మా బంధువులు ఉంటారండి, స్నేహితులు ఉంటారండి, తల్లిదండ్రులు ఉంటారండి, అక్క చెల్లెలు ఉంటారండి, కానీ ఎవ్వరు ఉండరు. అందరూ ఒక దినమున, అందరూ ఒక సమయమున నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఏమండి? వెళ్ళిపోతారు. కానీ దేవుడు మాత్రం నీకు సమీపముగానే ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి. దేవుడు మనకి ఎప్పుడు ఎలా ఉన్నాడంటే సమీపముగానే ఉన్నాడు. ఈ లోకములో అందరూ విడవచ్చు. ప్రతి ఒక్కరూ విడిచిపెట్టువారు ఉంటారు ఖచ్చితంగా, లేదని చెప్పలేం. తల్లి విడిచిందండి, తండ్రి విడిచిందని అనటానికి ఎలా సరిపోతాం? తల్లి అయినను తండ్రి అయినను విడిచిపెడుతుంది. తండ్రి విడిచిపెట్టచ్చు, తల్లే విడిచిపెట్టచ్చు, నీ బంధువులే విడిచిపెట్టచ్చు, నీ అక్క చెల్లెలే విడిచిపెట్టచ్చు, ఎవరైనా విడిచిపెట్టచ్చు అంట. ఎందుకని? నీ దీనత్వం చూసి, నీ దరిద్రతను చూసి, నీ ఆలోచనను చూసి, లేకపోతే నీ లేమి, నీ పేదరికము స్థితిని చూసి వారు నిన్ను విడిచి వెళ్ళిపోతారంట. నువ్వే స్థితిలో ఉన్నావో ఆ స్థితిని చూసి వారు విడిచిపెట్టి వెళ్ళిపోతారంట. కానీ దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన నీతో మాత్రం ఖచ్చితంగా ఉంటాడే. ఆమేన్. హల్లెలూయా. నువ్వే స్థితిలో ఉన్నా, నేను అంటాను, డబ్బు ఉన్నప్పుడా? చెప్పండి. ఆరోగ్యం ఉన్నప్పుడా? నేను అంటాను, డబ్బు ఉన్నప్పుడు మన బంధువులు వస్తారు, ఆరోగ్యం ఉన్నప్పుడు మన బంధువులు వస్తారు. కానీ డబ్బు లేనప్పుడు, ఆరోగ్యం లేనప్పుడు, మనిషి క్షీణించిపోయినప్పుడు, మనిషి బలహీనుడైపోయినప్పుడు, బలహీనురాలైపోయినప్పుడు నిజముగా ఉన్నవారేనంటే గొప్పవారు. కానీ నేను అంటాను, ఈ లోకంలో ఉన్నవారు ఎవ్వరు నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు నీ దగ్గర ఉండరు, అనారోగ్యంతో ఉన్నప్పుడు నీ దగ్గర ఉండరు, సమస్యలు ఉన్నప్పుడు నీ దగ్గర ఉండరు, నీ దగ్గర ధనము లేనప్పుడు నీ దగ్గర ఉండరు. వీరందరూ ఒకప్పుడు నువ్వు బాగుంటే పొడిగేవారే, కానీ ఇదేమీ లేనప్పుడు నీతో ఉండేవారు ఎవ్వరు లేరు. నేను అంటాను, పరలోకపు తండ్రి తప్ప. చప్పట్లు కూడా ఒకసారి అందరం కూడా. హల్లెలూయా. పరలోకపు తండ్రి తప్ప ఇంకా మనకు సమీపంగా ఉండేవారు ఎవ్వరు లేరు. మనకు అనిపిస్తుంది, పర్వాలేదండి, నేను బాగున్నాను, నాకు చాలా మంది ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, ఈ రోజు నాకు ఏదైనా ఆపదొస్తే వెళ్ళి చూసుకుంటారు అని మనం అనుకుంటాం. కానీ అవన్నీ కోల్పోయినప్పుడు నీకు అనిపిస్తూ ఉంటుంది, అమ్మో వీరెవ్వరూ లేరు. ఈ బాధలో, ఈ శ్రమలో ఉన్నప్పుడు, ఈ వ్యాధిలో ఉన్నప్పుడు, ఈ కష్టంతో ఉన్నప్పుడు, ఈ పేదరికంలో ఉన్నప్పుడు, ఈ లేమి కలిగి నేను ఉన్నప్పుడు ఒక్క వ్యక్తి కూడా నా కొరకు లేరు, ఒక వ్యక్తి కూడా నా కొరకు నిలబడలేదు, ఒక వ్యక్తి కూడా నా కొరకు రాలేదు అని నువ్వు ఏడ్చే రోజు అంటే ఏడిసిన దినాలు కూడా మన జీవితంలో ఎన్నో లేవంటారా? తల్లి నన్ను విడచిన, తండ్రి నన్ను మరచిన, నా వారే నన్ను విడచిన, నాతో ఎవ్వరు లేకున్నా నీవెన్నడు నన్ను వీడలేదయ్యా, నా తోడు నీడా ఉన్న యేసయ్యా, నీవెన్నడు నన్ను వీడలేదయ్యా, నా తోడు నీడా ఉన్న యేసయ్యా, ఓ యేసయ్యా, నా యేసయ్యా, ఓ యేసయ్యా, నా యేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, నీ వంటి వారు లేరు యేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, నీ వంటి వారు లేరు యేసయ్యా. హల్లెలూయా. ఆయన ఎంత మంచి దేవుడు. భక్తుడు అంటున్నాడు, నీవెంతో మంచి దేవుడు అయ్యా, తల్లి విడిచిన, తండ్రి విడిచిన, ఈడవని వెడబాయని వాడివి నీవే. ఆమె చెప్పాలండి. హల్లెలూయా. నిన్ను విడిచిపెట్టడం, ఎప్పుడు నన్ను వదిలేసేయడం దేవుడు అని అనుకోవద్దు. ఎందుకంటే నిన్ను విడిచిపెట్టని వాడు, విడవని ఎడబాయిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఈ భూమి మీద శరీరధారిగా నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ కూడా. హల్లెలూయా. ఆయన ఒక్కడే నిన్ను నన్ను విడిచిపెట్టేవాడు కాదు. మనకు అనిపిస్తూ ఉంటుంది. చెప్పండి, ఆర్థికంగా మనం బాగున్నాం అనుకో, పర్వాలేదు, దేవుడు నన్ను ఏం చేశాడు? దీవించాడు, ఆశీర్వదించాడు, అన్ని విషయంలో ఎంతగానో మమ్మల్ని ఈ రీతిగా నిలవబెట్టాడని మనం చాలా ఆనందపడుతూ ఉంటాం. కానీ ఒక్కసారి అవన్నీ కోల్పోతాం.
నిజంగా ఒక్కొక్కసారి అవన్నీ కోల్పోతాం. కోల్పోయినప్పుడు ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా అండి? ఎంత నొప్పో తెలుసా? అది ఎంత వేదన తెలుసా? అది ఎంత ఆవేదన తెలుసా? అది గుండెను ఎంత బాధిస్తుందో తెలుసా అండి? ఆ బాధ మనకు వచ్చినప్పుడు అనిపిస్తుంది, యేసయ్య అయితే విడిచిపెడతాడా? యేసయ్య అయితే వదిలేసినా? యేసయ్య అయితే నన్ను దూరం చేస్తాడా? అప్పుడు అనిపిస్తుంది మోకరించి, యేసయ్య నువ్వు గొప్ప దేవుడివి, నీవు సమీపముగా ఉన్నవాడు అని వాక్యం అంటుంది. హల్లెలూయా. ఆయన ఎలా ఉన్నాడు? సమీపముగా ఉన్నాడు. ఆయన సమీపముగా ఉన్నాడంటే నీ బాధ ఎవరికి తెలుసు? ఇప్పుడు మనకు దగ్గర ఉన్న వారికి కదండి తెలుస్తుంది. మనతో ఉన్నవారికి కదా మన బాధ ఏంటో తెలుస్తుంది. మనతో ఉన్నవారికి కదా మన సమస్య ఏంటో తెలుస్తుంది. మనతో ఉన్నవారికి కదా నీవు పడే కష్టం ఏంటో తెలుస్తుంది. నువ్వు పడే బాధ అయినా, వేదనైనా, కష్టమైనా, లేమైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా నీతో ఉన్నవారికి తెలుస్తుంది. నీతో లేని వారికి అవి ఏమీ తెలియవు. అందుకనే నీతో ఉన్నవారి ఇక్కడ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. ఆయన నీతో ఉన్నాడు కాబట్టి, ఆయన సమీపమై ఉన్నాడు కాబట్టి నీ బాధను ఆయన చూస్తాడు, నీ వేదన ఆయన చూస్తాడు, నీ కష్టాన్ని ఆయన చూస్తాడు. కాబట్టి ఆయన నీకు సమీపంగా ఉన్నాడు కాబట్టి ఆయన నీకు సహాయం చేయువాడుగా ఉన్నాడు. స్తోత్రం అండి. సహాయం చేయవాడుగా. చూడండి ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం ఒకసారి తీయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు ఒకసారి చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5 నుండి 8 వరకు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె మనుషులకు కనబడవలనని సమాధి మందిరంలోను వీధుల మూలల్లోను ఏంటి వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళిపోవాలండి? నీ గదిలోనికి వెళ్ళిపోవాలి, తలుపులు వేసుకోవాలి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అందరికీ కనిపించాలనో వినిపించాలనో కాదంటండి. ఎవరికి కనిపించాలని మనం ప్రార్థన చేయాలి? రహస్యమందు చూచుచున్న తండ్రికి మాత్రము కనిపించినట్లుగా ప్రార్థన. నీ గదిలోనికి వెళ్ళిపోవాలంట, నువ్వు తలుపులు వేసుకోవాలంట, కనిపించిన తండ్రికి ప్రార్థన చేయాలంట. నీవు ఆయన నీకు సమీపముగా ఉన్నాడని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవా ఎక్కడున్నావయ్యా? ఏం చేస్తున్నావయ్యా? నా కష్టాన్ని చూస్తున్నావా? నా బాధను చూస్తున్నావా అంటాం మనం. ఇక్కడ వాక్యం ఏమంటుందంటే ఆయన నీకు సమీపంగా ఉన్నాడు అంటే ఆయన నీ కష్టాన్ని చూస్తున్నాడు, నీ బాధను చూస్తున్నాడు, నీ వ్యాధిని చూస్తున్నాడు, నీ శ్రమను చూస్తున్నాడు, నీవు కష్టపడుతున్న కష్టార్జితమును చూస్తున్నాడు, అన్నిటినీ చూస్తున్నాడు ఆయన. కానీ మనము ఆయనకు మరుగు చేయబడకుండా మనము ప్రభువుకు మాత్రమే కనిపించినట్లు మరుగు చేయబడిన వ్యక్తిగా కాక ప్రభువుకి తేటగా కనిపించిన వ్యక్తిగా నీవు నీ గదిలోనికి పోయి నిజముగా ప్రార్థించాలి. హల్లెలూయా. చెప్పండి, ఎలా ప్రార్థించాలి? నిజముగా ప్రార్థించే వారికి ఆయన ఏమైనాడు? సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. మనము నిజముగా ప్రార్థన చేస్తే ఆయన నిజముగా నీ జీవితంలో కార్యాన్ని చేస్తాడు. నువ్వు నిజముగా ప్రార్థన చేస్తే నీ జీవితంలో నిజమైన అద్భుతాన్ని దేవుడు చేస్తాడు. ఊరుకుంటే చేస్తాడంటారా? ఇస్తాడంటారా? చేయగలమంటారా? మనం ఎంత ప్రార్థన చేసినా ఈ పని జరగట్లేదండి అని నువ్వు కృంగిపోతావు. కానీ ఆయన నిజముగా ప్రార్థన చేస్తే ఆయన అంటున్నాడు, నేను నీకు సమీపంగా ఉన్నాను కదా, నీవు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేవాడిగా ఉన్నాను కదా, నీవు చేసిన ప్రార్థనకు నేను జవాబిచ్చే వ్యక్తిగా ఉన్నాను కదా అని దేవుడేమో మనతో స్వయముగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం 7వ అధ్యాయము 7వ వచనం మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకో మీకు దొరుకుతుంది, తట్టుడు మీకు తీయబడతా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. కింద వచ్చిన చదవాలప్పుడు అడుగు ప్రతివాడు పొందుకుంటాడు, వెతుకువానికి దొరుకుతుంది, తట్టువాడికి తెరవబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అండి అడుగు ప్రతివాడు ఏం చేస్తాడంట?
చెప్పండి అమ్మా. అడుగు ప్రతివాడు ఏం చేస్తాడు? దాన్ని పొందుకుంటాడు. తట్టువాడికి తీయబడుతుంది, వెతుకు వాడికి. ఆమె చెప్పాలి. ఇప్పుడు ఏమి ఎత్తుకుతున్నాం మనం? దేనిని ఎత్తుకుతున్నాం మనం? దేవుణ్ణి వెతకాలి. నీ కుటుంబంలో సమస్యను బట్టి దేవునికి నిజముగా మొర్ర పెట్టాలి. స్తోత్రం చెప్పాలండి. అయితే నువ్వు నిజముగా మొర్ర పెడితే అడుగువాడు దానిని పొందుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఏదైతే అడిగామో దేవుణ్ణి, వాటిని దేవుడు అంటున్నాడు నువ్వు పొందుకుంటావు. దానికి ప్రతిఫలమును ఇచ్చేవాడు ఎక్కడున్నాడు? ఇప్పుడు సమీపంగా ఉన్నాడు రా తల్లి. దేవుడికి స్తోత్రం. ఎక్కడున్నాడు రా తల్లి? ఎక్కడున్నాడు? సమీపముగా ఉన్నాడు. అంటే మనకు దగ్గరలోనే ఉన్నాడు. నువ్వు అనాలి, మనకు దగ్గరలో కాదు సార్, నా దగ్గరే ఉన్నాడు. హల్లెలూయా చెప్పగలగాలి. ఏమని? దగ్గరలో ఉన్నాడంటే మళ్ళీ ఎలాగా అర్థం వస్తుందంటే, కొద్దిగా దూరంగా తాడిపల్లి గుడిలో ఉన్నాడండి, అమలాపూర్లో ఉన్నాడండి, రావులపల్లిలో ఉన్నాడని అర్థం మనకి కాదు. ఎక్కడున్నాడు? నా దగ్గరలో. వెరీ గుడ్, హల్లెలూయా. అంతే, నీ హృదయం అందే, నీ మనస్సులోనే, నీ దగ్గరే, నీ ఇంటిలోనే, నీ కుటుంబంలోనే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ ఇంటిలోనే ఉండి అడిగి వాటికి ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే దేవుడు పిలిచి అన్నాడు, ఎక్కడున్నావు? హల్లెలూయా చెప్పండి. ఎక్కడున్నావు? ఎక్కడున్నావు అని అడిగితే నువ్వు చెప్పే స్థితి ఉండాలి. మొట్టమొదటగా నువ్వు చెప్పే స్థితిలో నువ్వు ఉండగలిగితే ఆయన నీకు కార్యము చేసే స్థితి కలిగిన వాడు. హల్లెలూయా. నీకు కార్యము చేయగలిగిన అధికారి, రాజు, పరలోకపు తండ్రి. నువ్వు అడగటమే కొదువు, చేసేవాడు నీకు సమీపంగానే ఉన్నాడు, ఇచ్చేవాడు నీకు సమీపంగానే ఉన్నాడు. నువ్వేదైతే అడుగుతున్నావో వాటిని నువ్వు పొంది ఉన్నావని నమ్మి అడగాలంట. చెప్పండి. చేసేదండి ప్రార్థన ఏంటి? ఏమంట? ఇంకా జరగలేదండి, అవుతుందన్న నమ్మకం కూడా లేదండి, చాలా రోజుల నుంచి చేస్తున్నానండి, నెలల నుంచి చేస్తున్నానండి, సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. కానీ ఇది ఈయనేమంటారంటే, నిజముగా మొరపెట్టి వారికి నేను సమీపంగా ఉన్నాను కదా. హల్లెలూయా చెప్పాలి. నిజముగా మొరపెట్టి వారికి నేను సమీపముగా ఉన్నాను. నిజముగా దేవుని ఎదుట నీవు ఏం చేయాలంటుంది వాక్యము? మొర్ర పెట్టాలి, ప్రార్థించాలి. ఎక్కడ ప్రార్థించాలి? ఎక్కడ పడితే అక్కడ కాదు. అవునా? ఎక్కడ పడితే ఏంటంటే సార్, మరి నేను ఉద్యోగంలో ఉంటాను, జాబ్లో ఉంటాను, ప్రయాణంలో ఉంటాను, ప్రార్థన చేయకూడదా? దేవుడు దాని నిమిత్తం మాట్లాడట్లేదు. మనందరూ ఒక 10 మంది కూర్చున్నాం అనుకోండి, ఏం చేస్తాం? నా ప్రార్థన టైం అయిపోయిందని మనం పెద్ద అడవాడు చేస్తూ ఉండాలి. మంచిగా నాకు 3 అయిపోయింది, నేను అర్జెంటుగా ప్రార్థన చేసుకోవాలి అనేసేసి మనం ఏం చేస్తాం? త్వరగా వచ్చేసేసి అందరికి ఆ 10 మందికి వినిపించేటట్లుగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ 10 మంది కోసం చేస్తూ ఉంటాం. కానీ ఈయనేమంటారంటే, నువ్వు రహస్యమందు కనిపించుచున్న తండ్రికి కనిపించేటట్టుగా చెయ్యాలి. ఎక్కడికి వెళ్ళి చేయాలి? ఇప్పుడు ఎవరి గదిలోనికి? ఎవరి గదిలోనికి? నీ గదిలోనికే, నీ ఇంటిలోనికి నువ్వు పోయి నీ రహస్యం చూస్తున్న తండ్రికి కనిపించేటట్లు నిజముగా మొర్రపెట్టాలి. హల్లెలూయా. కాబట్టి నిజముగా మొర్రపెడితే ఆయన నీకు ఏమైనట్టు సమీపమై ఉన్నాడు, కార్యములు చేయవాడే ఉన్నాడు, అద్భుతములు చేయవాడే ఉన్నాడు, నీ కుటుంబాన్ని దీవించేవాడే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా మన కుటుంబాలను దీవించేవారు ఆయన ఒక్కరే. మన చేతి కష్టార్జితములు దీవించేవారు ఆయన ఒక్కరే. నిన్ను నన్ను ప్రేమించి గణపరిచి ఆయన భద్రం చేసి కాపాడి నీ ప్రయాణం అన్నిటిలో నీ తోడుగా ఉండి క్షేమంగా తీసుకొచ్చేవారు ఆయన ఒక్కరే. ఇంకెవరున్నారు ఈ భూమి మీద? ఎవరున్నారు నీకు తోడు? ఎవరున్నారని అనుకుంటున్నాం మనం? బంధువులు, బలగం అని అనుకుంటాం. ఒకసారి బలగం కూడా నిన్ను ఏం చేయలేదు కదా. బలగముతో వచ్చిన ఏమండి యుద్ధాలు చేసేటప్పుడు బలగముతో వచ్చిన వారు కూడా ఇశ్రాయేలు సైన్యమును చూసి పారిపోయారు. ఇశ్రాయేలు సైన్యం అంటే దేవుడు ఇష్టపడిన ప్రజల వారు. నువ్వు దేవుడికి ఇష్టపడిన బిడ్డవైతే నిన్ను చూసి అపవాది పారిపోతున్న దేమే చెప్పాలి. నిన్ను చూసి సాతానుడు నీ కుటుంబం నుంచి పారిపోవాలి. ఏమని చెప్పండి? హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ప్రజలను చూసి, దేవుడు ప్రజలు ప్రయాణమై యుద్ధానికి వెళ్ళినప్పుడు వారు ఎన్నో విజయాలు పొందడానికి కారణము దేవుడే. ఈరోజు నీ కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, సమస్యలు, కష్టాలు, కన్నీళ్లు, వీటిని పారిపోవాలంటే నువ్వు వ్యక్తిగతంగా నీ గదిలోనికి పోయి ఏం చేయాలి?
ప్రార్థన చేయాలి, నిజముగా మొరపెట్టాలి. హల్లెలూయా. అలా నువ్వు చేయగలిగితే నీ కుటుంబం ఒక ఆశీర్వాదకరమైన కుటుంబంగా నా దేవుడు చేస్తాడు. ఆమె చెప్పండి. నీ చేతి కష్టార్జితమును నిజముగా నా దేవుడు దీవిస్తాడు. నిజముగా నా దేవుడు నీ ప్రయాణాన్ని ఆశీర్వదిస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఎలా చూస్తాను చెప్పండి, ఆశీర్వాదకరంగా చేస్తానన్నాడు. ఆశీర్వాదకరంగా చేసేవాడు, ఆశీర్వాదకరంగా నిలవబెట్టేవాడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమేనండి. ఆమేన్. హల్లెలూయా. మనం అనుకుంటాం ఎప్పుడు ఆశీర్వదింపబడుతుంది, ఎలాగ ఆశీర్వదింపబడుతుంది. ఈయన అంటారు కదా, ఏంటి, ఎక్కడికి వెళ్ళి నీ గదిలోనికి పోయి ఏంటి పరలోకపు తండ్రి మార్గము కనిపించినట్లుగా నువ్వు మొర్ర పెట్టాలి. అది ఎలాగో తెలుసా? నిజముగా మొరపెట్టాలి. చెప్పండి, ఎలా మొరపెట్టాలి? నిజముగా మొరపెట్టాలి. నిజముగా మొరపెట్టే వారికి దేవుడు ఏమైనాడు? యెషయా గ్రంథము 29:13. యెషయా గ్రంథము 29:13. ప్రభు ఎలాగో సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు, కానీ తమ హృదయములు నాకు దూరము చేసుకుని ఉన్నారు. హల్లెలూయా. ఏమండి, ఎలా ఉన్నారంటే మీరు? ప్రభు చెప్తున్న మాట అంటే ఇది. ప్రభు ఎలాగ సెలవిచ్చుచున్నాడు అని ఇక్కడ చదివాం మనం. ఈ ప్రజలు ఎలా ఉన్నారంటే నోటి మాటతో నా దగ్గరికి వచ్చారు వీరు, వారు పెదవులతో మాత్రమే నన్ను ఘనపరుచుతున్నారు, కానీ హృదయాలు మారుతో. అందుకే దేవుడు నిజముగా ప్రార్థించేవారు అన్నాడు. నిజముగా ప్రార్థించేవారు వారు హృదయమును దేవుడికి అప్పగించి ప్రార్థన చేస్తారు. స్తోత్రం చెప్పండి. అంటే దేనిని అప్పగించాలి? హృదయాన్ని అప్పగించి ప్రార్థించాలి. పెదవులతో ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు, పెదవులతోనే వీరు నన్ను కనపరుచుతున్నారు, పెదవులతోనే వీరు నాకు ప్రార్థన చేస్తున్నారు, కానీ వారి హృదయం అంత ఏమైంది? దూరంగా ఉంది. ఎవరికి దూరంగా ఉందిరా? ప్రభువుకు దూరంగా ఉంది. నీ హృదయము ప్రభువుకు దూరంగా ఉంది కాబట్టి ప్రభు కార్యాలు మనకు దూరముగా ఉన్నాయండి. హల్లెలూయా. నువ్వు నిజముగా ప్రార్థిస్తే దేవుడు నీకు సమీపమై ఉన్నాడు కాబట్టి నీ జీవితంలో కార్యము చేయడానికి ఆయన వెనకాడని వాడిగా ఉన్నాడు.